తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కుడివైపు కాదు ఎడమవైపు తిప్పు. కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు అన్న గొప్పోడు ఎవడు బ్రదరు? ఎటువైపు వెళ్ళాలో తెలియనాడు. అంటే నువ్వు కూడా చాలా గొప్పోడు అవుతావు బ్రదరు. భలే ఓడి బ్రదరు. సరే కానీ ఇప్పుడు ఎటు వెళ్ళాలి? కుడివైపు ఎడమవైపా? కుడివైపుకి వద్దు ఎడమవైపుకి వద్దు, తిన్నగా పోనీ. అవును బ్రదరు, నువ్వు హైదరాబాద్ కొత్త? అవును కొత్తే. నీకేం అభ్యంతరం? అబ్బాబే అలాంటిది ఏం లేదు బ్రదరు. ఓ వచ్చేసాం, ఆ పక్క ఆపుకో. ఆటో కొంటే సరిపోదు, సరిగ్గా తోలటం నేర్చుకోవాలి. ఆ తోలడం వస్తే సరిపోతుందా? సందులు గొంతులు తెలియాలి కదా బ్రదరు. అయినా నువ్వు ఆటో కాదు, ఆల్టో కార్ ఓనర్ అవ్వాల్సినవి. ఆ సంగతి నాకు తెలుసు బ్రదరు, ఆ పైన ఉన్నోడికి తెలియట్లే. ఎరా నందు, అడ్రస్ ఈజీగానే దొరికిందా? రా ఎండి గారికి కలుద్దాం. ఈ రోజు నుంచి జాయిన్ అవుతాను సార్. Try to give your best. All the best, Mr. Thank you, sir. Gopal. థ్యాంక్ యూ సార్. ఇదేరా మన క్యాంటీన్. మళ్ళీ మొదలెట్టిందిరా బాబోయ్. అమ్మా తల్లి, ఈ రోజు నా కర్మగాలి, ఈ సమోసా సైజ్ తగ్గింది, దానికే కోర్టులో కేసేస్తావా? ఎవరు అమ్మాయి? పద్దు అని పిసినార్ సంఘానికి అధ్యక్షురాలు. ఓ సమోసాలకి ఇంత మోసం చేస్తే ఈ దేశంలో సామాన్యులు ఎలా బతుకుతారు? నేను ఇచ్చిన 5 రూపాయల సమోసా ఈ రోజు 2 ఇంచెస్ తగ్గింది. రోజుకి ఎన్ని సమోసాలు చేస్తావు? 500. అంటే 500 into 2 is equal to 1000 inches. దానికి ఎంత మైదా సేవ్ అయింది, ఎంత పొటాటో కర్రీ సేవ్ అయింది, ఎంత ఆయిల్ సేవ్ అయింది. ఈ విషయం నాకు కూడా తెలియదే. 5 స్టార్ హోటల్ కట్టేద్దామేనా? ఏంది ఈ పైసలతో 5 స్టార్ రోడ్లు కట్టడమా? బయట 5 స్టార్ చాక్లెట్ కూడా రాదు, బజార్లో ధరలు ఎట్లా మడుతున్నారు? ఏం నవ్వుతున్నారు? వీల్ నాట్ టాలరేట్ దిస్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే ఏంటిది తెలుగులా? అంటే మేము ఇది సహించాం. ఓకే ఓకే, ఈ రోజు అందరి సమోసాలకి నేను పే చేస్తాను. అన్నెసెసరీ చారిటీయా? అవన్నీ తీసుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు. పార్టీ అండి, జాయిన్ అయిన శుభ సందర్భంలో పార్టీ ఇస్తున్నాను. ఇప్పుడే వచ్చాడు, అప్పుడే మొదలు పెట్టాడు. హాయ్ హాయ్, ఐమ్ నందు. ఏయ్, ఫుల్ పేరు చెప్పు. చెక్కలంపాడు వీర వెంకట. సీనియర్స్ దగ్గర చేతులు కట్టుకొని సరిగా నిలబడి సమాధానం చెప్పాలి బాబు. సరే మేడం, ఎంతైనా మీరు సీనియర్స్ కదా. మై నేమ్ ఇస్ చెక్కిలంపాడు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద శర్వానంద గోపాల్. ఓ, చైనా వాళ్ళగా అంత పొడుగు పేరు అవసరమా? హాబీస్? సింగింగ్, పోయిటరీ రైటింగ్, యాక్టింగ్, డాన్సింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే మా వాడికి చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ ఒకసారి చేసి చూపించు. చూపిరా, మీరు కూడా చూడొచ్చు. సరే, మీరు ఎంత మొహమాట పెడుతుంటే. ఆ పద్దు సంగతి నీకు తెలీదురా? ఇంటికి నింపట్టుకుంటే ఫైర్ స్టేషన్ కి మిస్డ్ కాల్ ఇచ్చే రకం. రే ఆప్రా, ఎక్కడికిరా? ఇప్పుడు వాపస్ ఇస్తాను. ఇక నువ్వు అయిపోయినావురా. పోయిన నెల అయిపోయి 3 నెలలు అయింది. ఇప్పుడు నాకు 5,000 వద్దు, నీ 5,000 కావాలి. ఓ మనుషులు కొడుతుంటే టీవీ షాప్ ఉంది, లైవ్ క్రికెట్ చూసినట్టు చూస్తారంట్రా. మీ మనుషులేనా? ఏంట్రా నువ్వు ఎక్కడికి వచ్చినావు? చల్. ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ 1562, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియా అయితే ఇండియాకు పోరా బాయ్, ఇది జంగాయి ఇలాకా. మీ జంగయ్య ఇలాకాలోనే చూపిస్తా నా తడాక. ఏం తడికలో తడాకరా? ఏం చేసుకుంటావు? పోరా పో. మీరందరూ హాస్పిటల్లో ఉంటారు, మీ జంగయ్య పోలీస్ స్టేషన్ లో ఉంటారు. ఇదేంటి సార్, హైదరాబాద్ లో నన్ను కాపాడిపోతే జైల్లో వేస్తారా? కాపాడటానికి కాకి బట్టలు వేసుకున్న పోలీసులు ఖాళీగానే ఉన్నారు కదా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాం? 108 ఫోన్ చేస్తాం. మరి రోడ్డు మీద గొడవ అయితేనో 100కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. సినిమా హీరోలాగా ఫీల్ కాకూడదమ్మా. పాపం వాడి చేతులు నరకపోతే ఆపాను, తప్పా సార్? తప్పు లేదు, డబ్బు మనిషిని రాక్షసుని చేస్తుంది. నీ తప్పు లేకపోయినా నిన్ను సెల్లో వేయలే, బికాస్ ఆఫ్ డబ్బు ఓన్లీ. అదేంటి సార్ అలా మాడతారు? సార్, బెయిల్ పేపర్స్ ఎంత? 3,000 సార్. దామోదర్ సార్, వాడిని వదిలి. చూడు హీరో, సిటీకి రాగానే ముందు రోడ్లు, తర్వాత రౌడీల గురించి తెలుసుకోవాలి. వెళ్ళు, పోయి పని చూసుకో. ఇంకెప్పుడు జంగే జోలికి వెళ్ళకు. లాయర్ లేకుండా బెయిల్ ఏంట్రా? చూడండి, డబ్బు మనిషిని దేవుణ్ణి కూడా చేస్తుంది. ఈ లాయర్లు బెయిల్స్ అవసరం లేదు. నమస్కారం సార్. హలో,
ఇంతకీ డబ్బు ఎక్కడదరా? ఇంకేం చేస్తాను రా, ఆ జంగ దగ్గరే తీసుకున్నాను. రేయ్ తూర్పు ఇటు కదరా, సూర్య నమస్కారాలు అటు చేస్తున్నావు ఏంటి? తూర్పు వైపు నీకు వదిలేసా, నువ్వు చేసుకో సూర్య నమస్కారాలు. ఇటువైపు రాక. ఏంట్రా అది? చిన్నపిల్లలకి ఏ సర్టిఫికెట్ లేదమ్మా, సెన్సార్ ఒప్పుకోదు. నువ్వు పని చూసుకో, పని చూసుకో. ఆహా. పదా ఒకసారి చూస్తాను రా. పదా. అయితే నువ్వు కూడా చూడరా. ఊర్లో అంతే, ఇక్కడ నువ్వు అంతే. ఎప్పుడు ఇంతే. బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. రేయ్ ఒక్కసారి ఆలోచించరా, వారానికి 4 రోజులు నువ్వు, 3 రోజులు నేను రా. ముందే ప్లీజ్ రా. మూసుకునిస్తావా లేదా? బాబు రాంబాబు, ఈ బాత్రూమ్ మాది. పైకెక్కి ఏం చేస్తున్నారు? అడగండి. మా మేడ మీద నుంచి మీ బాత్రూమ్ లోపల కనిపిస్తుంది. ఆ, మీ అమ్మాయి స్నానం చేస్తుంటే ఏ అదవా చూడకూడదని పెంకులు కప్పుతున్నాను అంకుల్. ఆహా, కొంచెం కనిపించిన సెల్ ఫోన్తో ఫోటోలు తీసే కుర్రాళ్ళని చూశాను. మీలాంటి కుర్రాళ్ళు చాలా రేర్. రాంబాబు కూడా చాలా మంచి కురవాడండి. ఆహా. మన బాత్రూమ్ కి లైట్ పెట్టించాడు. లైటింగ్ కాఫీ తెస్తానండి. తీసుకురా. సమ్మర్ లో నైట్ టైం స్నానం చేసేటప్పుడు ఇబ్బంది పడతారని ఓ. లైట్ పెట్టించా. మీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. అవును సార్, మా ఇద్దరిది ఒకే ఊరు, ఒకే మంచం, ఒకే కంచం కూడా. సేమ్ మిస్టేక్ నే దీంతో చేశాను. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నాం. మరి మిస్టేక్ ఏంటి? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. దీనికి కక్కొచ్చింది, నేను కళ్యాణం చేసుకున్నాను. సరే లోపలికి రండి, మా అమ్మాయిని పరిచయం పదండి సార్. చేస్తాను. చాలా పద్ధతిగా పెంచాను. రండి. మా పెద్దమ్మాయి కమల. ఆహా. నాకు చెప్పకుండా ఏ పని చేయదు. ఓ రాత్రి రావడానికి లేట్ అవుతుంది. నా గురించి ఎదురు చూడొద్దు. బాయ్. వెరీ సిన్సియర్. కనిపిస్తుంది. కనపడుతుంది. అది మా చిన్నమ్మాయి విమల. సీరియల్స్ పట్ల వెరీ సీరియస్. మా ఆవిడకి అచ్చాయి. వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే తెలుసు ఆ, తెలుసు. నేను వెళ్ళొస్తాం. అలాగే పొరుగు వారిని ప్రేమించమన్నా అన్నారు సార్, పెద్దలు. ప్రేమిస్తాం సార్. అదిగా అప్పుడప్పుడు వస్తున్నాడు. మీరు పిలవపోయినా వస్తాం సార్. ఆ, చూసావురా, ఆయనే ప్రేమించమని చెప్తున్నాడు. నువ్వేనా ఎంటర్టైన్మెంట్ పాడు చేస్తున్నావు. తప్పు. అది నా కళ్ళ ముందు జరుగుతుంటే భరించలేను. దీనికి ఆగి చెప్పాలా? పదా. పర్ఫ్యూమ్ బాగుంది. ఏ బ్రాండ్? స్నానం చేసి 3 రోజులైంది. మిమ్మల్ని కాదు సార్. సారీ సార్. ఈరోజు కొత్తగా ఉన్నారు. 25 ఏళ్ల నుంచి ఇలాగే కనపడుతున్నాను. మధ్యలో మీసాలు గడ్డాలు వచ్చాయంతే. మిమ్మల్ని కాదు సార్. ఓ సారీ సారీ. ఒకసారి పక్క తప్పుకుంటారా? మిమ్మల్నే సార్. సారీ సార్, నన్ను అనుకోలేదు. మోనికా, మన ఫ్లోర్ వచ్చింది. మళ్ళీ తగులుకున్నాడు కదే. సార్ సార్ సార్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా. ఇక్కడి నుంచి దూకు, అక్కడికి వెళ్తావు. మాయా ఏరా, నువ్వేంటి ఇక్కడ? మరేం చేయమంటారా? వాడు మెల్లగా. లేకపోతే ఏమిట్రా? అవును, ఈ రాంబాబు గారు ఏంట్రా? అది రాంబాబు ఆ, గారు. అది- సరే పోనీలే. వాళ్ళ నాన్న వాడికి 10,000 ఇచ్చినామన్నాడు రా. లేడుగా మళ్ళీ అలా అంతేగాని నువ్వు బయటికి రావని ఊరికే అన్నా. అవును, మీ నాన్న నిన్నే అడిగి 5,000 పట్టమన్నాడు రా. దగా మోసం ఇచ్చారా? కుట్రలు లేవు. లేకపోతే మీ నాన్న నీకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాడ్రా? నువ్వుటా ఒరే నందు, మొన్న మీ నాన్న సంతలో ఓ పూల చుక్క కొని పంపించాడ్రా నీకోసమే. వేసుకో. మాయా ఆఫీస్ లో ఇక్కడ వేసుకోరా, వేసుకుని చూపించు, మీ నాన్న సంతోషిస్తాడు. వేసుకున్నా అని చెప్పలే మాయా, మా నాన్నకేం తెలుస్తుంది? అమ్మా నువ్వు మరీ నువ్వు వేసుకో, మీ నాన్నకి నేను చూపిస్తాను. ఇదిగో మా దగ్గర టెక్నాలజీ లేదనుకోకు. రేయ్, వేసుకో. నువ్వు వేసుకునేది ఊర్లో చూపిస్తాడట. ఆల్రెడీ ఎలాగో. నువ్వు కానీ వేసుకో. భలే, ఎంత బాగుంటావో. కొంచెం అట్నాడు. ఆహా, హీరోలా ఉన్నావు. వస్తున్నావురా. ఫ్యాషన్ పేరెంట్. మీ నాన్న ఎంత ముచ్చట పడిపోతాడో. అది. ఆహా. అది. చాలే మాయా, నువ్వు కూర్చో. ఆఫీస్ దాకా నువ్వు అక్కడ వెయిట్ చేస్తే తర్వాత మనం రూమ్కి వెళ్దాం. నాకు వేరే పనులు బోల్డ్ ఎన్ని ఉన్నాయిరా. ఇదిగో మీ పార్వతమ్మత్త నీకోసం పంపించింది. ఇందులో జంతువులు ఉన్నాయి, ఇందులోనేమో సున్నుండలు ఉన్నాయి. ఇదిగో తీసుకో. వెరీ ఫనీ. పాపం వాళ్ళకు కూడా పెట్టరా, ఆశగా చూస్తున్నారు. ఏ నేను పెడతాగా. సరే కానీ పండగ వస్తున్నావా? వస్తానులే కానీ మాయా, అప్పుడు దాకా నాన్న జాగ్రత్తగా చూసుకో. నాన్న జాగ్రత్తగా. వాడిని ఒకళ్ళు చూసుకునేది ఏమిట్రా? వాడే ఊరందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. రే ఈసారి డబ్బులు పంపించాం. అడిగానని చెప్పు. ఆరోగ్యం చేస్తా మాయా. అలాగే అలాగే. మై మాయా పదరా. గాట్ లడ్డూస్ ఫర్ ఆల్ ఆఫ్ us. నిన్నటి దాకా 5 రూపాయలకి తీసుకెళ్ళా, కొత్తగా ఈ రోజు 6 రూపాయలు అడుగుతావేంటి? అడిగేవాళ్ళు లేరనా? లేకపోతే నేను ఏమన్నా బరువు పెరిగానా? నిన్నటిదాకా మీరు కాక ఇంకో 3 ఉన్నారు. ఇవాళ ఒకరు తగ్గారు. అందుకోసం దానికి నాకేం సంబంధం? నేనెందుకు ఇంకా 1 రూపాయి ఎక్కువ ఇవ్వాలి? అబ్బా, 1 రూపాయి కోసం గొడవ ఎందుకమ్మా? మీరే ఉంచుకోండి. మీరు వద్దు, మీరు 5 వద్దు. వెళ్ళండి.
వద్దనే పో. నీ ఆటో రాకపోతే నేను Excuse me. వెళ్ళలేనా? రూపాయి విలువ తెలియకపోతేనే ఇలా ఆర్థిక మందాలు వచ్చాయి. హలో నేను అటే వెళ్తున్నాను, పద డ్రాప్ చేస్తాను. డ్రాపా? వద్దు, నాకు మీ కుర్రాళ్ళ సంగతి తెలుసు. ఏం తెలుసు? ఈ రోజు లిఫ్ట్ ఇస్తామని చెప్తారు, రేపు రేపు పెట్రోల్ బిల్ ఇస్తారు. నాకు అన్ని తెలుసు. సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి? నీలో ఏదో తేడా ఉంది అమ్మాయి. ఆ? లేకపోతే ఏంటి? ఏ అమ్మాయినా ఈరోజు లిఫ్ట్ ఇస్తారు, రేపు లవ్ లెటర్ ఇస్తారు అంటారు. నువ్వేంటి పెట్రోల్ బిల్ ఇస్తారంటావు? నీ భయం వల్ల డబ్బు గురించేకా. నేను బిల్లు కట్టరా అడగనులే, ఎక్కు. ఏ కట్రా అంటే? లవ్ లెటర్ మంచిదే, నేను 5 ఇస్తా. 5 రూపాయలే. నేను లిఫ్ట్ ఇస్తా అన్న, 2 వీలర్ టాక్సీ నడపట్లే ఇక్కడ. నేను ఫ్రీగా ఏది తీసుకోను ఇవ్వను. ఓకేనా కదా? సరే సరే, అది వేరే చెప్పాలా. ఎక్కండి. పోనీ. నమస్తే జంగయ్య. నమస్తే. ఇక్కడ ఆపేవేంటి? ఇక్కడి నుంచి మీ ఇల్లు దగ్గరే కదా, నడిచి వెళ్ళిపోతావా? ఎందుకు? అంటే అర్జెంట్ గా డబ్బులు అవసరం వచ్చింది, అందుకే బైక్ సైడ్ దగ్గర తాకట్టు పెడదామని వచ్చాను. కానీ ఇది రాంబాబాయ్ కదా. కర్మణ్యే వాదికారస్తే, భగవద్గీత. ఏదీ నీది కాదు. నిన్నటిదాకా రాంబాబుది, ఇప్పుడు నాది. కాసేపుట్లో సేట్ చమన్లాల్ది. సర్లే, ఈ 4 రూపాయలు తీసుకో. ఇంటి దగ్గర డ్రాప్ చేయనందుకు రూపాయి కట్టు. రూపాయే? టటటా. ఏ ఓ 2 నెలలు ఆఫీస్ ఆటోలో వెళ్తే నష్టమే లేదు కదా. అయితే నీ వల్ల ఒక అమ్మాయి చదువుకుంటాను గర్వపడరా? ఇంకా ఈలోగా ఆఫీస్ లో లోన్ అప్లై చేసి విడిపిద్దాం. విడిపించి ఇదిగో నీ చేత్తో నువ్వు. ఆహా, అంత అదృష్టం కూడానా? పదరా. ఏదో దాన్ని చదివించే స్తోమత లేదనగానే ఇంత డబ్బిచ్చావు, చాలా థ్యాంక్స్ బాబు. ఆ థ్యాంక్స్ లవి రాంబాబుకి చెప్పండి. ఇలా మా దగ్గర డబ్బు తీసుకోవడం మీ నాన్నకి సిగ్గానే ఉంటుంది. అస్సలు ఉండదు. అయినా నువ్వు బాగా చదువుకుని పైకి వస్తాను హోప్ తో తీసుకుంటున్నారు. సో బాగా చదువుకో, సరేనా? వెళ్ళొస్తామండి. రేయ్ రారా. జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేం బాబు. అంటే డబ్బులు తిరిగేవరన్నమాట. వెళ్ళొస్తామండి. అలాగే బాబు. థ్యాంక్స్ రా రాంబాబు. దేనికి? నీ బైక్ విషయంలో ఫీల్ అవుతావు అనుకున్నాను. ఎలాగో కట్నం కింద బైక్ చైన్ రింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. మా చెల్లి శుభలక్ష్మి లేదు, నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం మా బాబాయ్ అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు పెళ్ళి ఒకటే తక్కువరా. అయినా నీకు చెల్లి అయితే నాకు చెల్లెనట్టే కదరా. రేయ్, నీకు రూమ్ లో చోటు ఇచ్చి బైక్ ఇచ్చి నీకు అంత సాయం చేస్తే నాకు ఆ మాత్రం సాయం చేయలేవరా? అంటే ఈ సాయాలన్నిటికీ రిటర్న్ గా ఇంకో సాయం చేస్తారని ఊహించి ఇవన్నీ చేసావా? ఎవరైనా దానికే చేస్తారా? ఊరికే చేయడానికి పూలు అనుకుంటున్నావా? సారీరా, నీ చెల్లికి ఇంకో మంచి సంబంధం చూద్దాంలే. రేయ్, రేపే శుభలక్ష్మి పిలిపిస్తాను, చూసి మాట్లాడరా. అమ్మాయి నచ్చక కాదురా, నీ అభిప్రాయాలు నచ్చక. ఇలా ఒక సాయం చేసి ఇంకో సాయం ఎక్స్పెక్ట్ చేయడం వ్యాపార ధోరణి, బాటర్ సిస్టమ్. అవి నాకు నచ్చవు. ఆహా, అయితే రూమ్ ఖాళీ చేస్తున్నావా? డౌటా? నీకు ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయని తెలిసాక ఇంకా ఇక్కడే ఉంటా. నేనేం పిచ్చాను కాదు. పొర పో, ఈ మహానగరంలో రూమ్ దొరక అలాంటిపోతావు. నాకేంటి? ఏం బాబు, రూమ్ ఖాళీ చేస్తున్నారా? నేను కాదు, వాడు. నువ్వు కూడా వెళ్ళు బాబు, కంపెనీగా ఉంటావు. దేనికి? ఈ ఇల్లు అమ్మేశాను కాబట్టి. అమ్మేశావా? ఎవరిని అడిగి అమ్మేశావు? ఆయన చచ్చిన ఖాళీ చేయను. కొన్నవాడు చంపైనా ఖాళీ చేస్తాడు. ఇల్లుని జంగయ్యకి అమ్మేశాను. రే జంగ కనిపించాడట. నేను వస్తున్నా, నాగు వస్తాను సార్, బాయ్. Sir, did you call me? పొద్దు విషయం ఏంటంటే వీళ్ళ ఓనర్ రూమ్ ఖాళీ చేయించాడు. మీ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉందన్నావు కదా, అది వీళ్ళకిస్తే వీళ్ళుంటారు. వీళ్ళకా? మాకేనండి. ఫ్రెషర్స్ కి జాబ్ దొరకడం ఎంత కష్టమో, బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడం కూడా అంతే కష్టం. ఆ విషయం మీకు తెలుసు కదండి. సారీ సార్, 3 months రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలి, అది వీళ్ళ వల్ల కాదు. పొద్దు ఆ డబ్బులు నేను ఇస్తాను, వీళ్ళకి రూమ్ ఇవ్వు. సార్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే దేవుడి ఫోటోలు మధ్యలో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటాను సార్. వీడికి స్టాంప్ సైజ్ ఫోటో కూడా వేస్ట్. సార్, బిల్లింగ్ స్ట్రాటజీస్, ప్రైసింగ్ మాడ్యూల్స్ అన్ని మెయిల్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పకుండా రండి. చాలా థ్యాంక్స్ సార్. బాయ్ బాలా. టైమింగ్స్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. కరెంట్ వాటర్ యూసేజ్ విషయంలో చాలా పొదుపుగా ఉండాలి, ఓకేనా? మనం చంపేసేటట్టుందా బాబు? భాస్కర్ గారు, ఏంటి రెంట్ సంగతి ఏంటి? మీ రెంట్ టైం కి పువ్వులో పెట్టిస్తాను. అన్నీ వచ్చినట్టే కదరా? అన్నీ వచ్చినట్టే, బాగా తప్ప. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావే? ఏం చెప్తున్నా పాప? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను బాబాయ్? పాపట పాప. ఏం మాట్లేవి? మీరండి. మీ చెల్లెలు ఏం తక్కువ కాదనమాట. నమస్తే ఆంటీ. హౌ డేర్ యూ కాలింగ్ మీ ఆంటీ? మా అక్క సీతాలక్ష్మి. ఇంట్లో అంత ఏంటి వాళ్ళని వాళ్ళు తీసుకెళ్తున్నారు? చెప్పాలి నీకు. మీరు పద్మప్రియ గారు అక్క గారు కదా? కాదు, అమ్మని. బాగా కలిపావుగా. కాఫీలు టిఫిన్ కింద వర్కౌట్ అవ్వాలిగా. ఏదైనా చందా కోసం వచ్చారా?
కాదు పై వాటాలో అద్దెకొచ్చారు. బ్యాచిలర్స్ కి అద్దెకిచ్చావా? నీకేంటే ప్రాబ్లం? ఇంత అందమైన చెల్లిని ఇంట్లో పెట్టుకొని ఏమైనా బ్యాచిలర్స్ కి అద్దెకిస్తారా? ముందు పోయి నీ 10th క్లాస్ ఎగ్జామ్ కి చదువు పో. దయ్యం. ఆ తర్వాత వీళ్ళకి కాఫీలు టిఫిన్లు చాయ్లు నేను లేకుండా చూసి ఇవ్వదు. ఏంటి అద్దెకొచ్చారు, హద్దుల్లో ఉంచు. ఏం చూస్తున్నారు, రండి. వస్తామండి. ఉంటామండి. అదే మీ పోర్షన్. మీతో పాటు ఇంట్లో చాలా మంది ఫ్యామిలీస్ రెంట్ కొంటున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి హలో మీకే బోత్ ఆఫ్ యూ విల్ బి కిక్ డౌన్. ఓకే అలాగే తీసుకోండి కీస్. ఏంటి వెళ్ళండి. పెద్ద పెద్ద బంగ్లా ఉండి ఈ పిసినార్తనం ఏంట్రా బాబు. ఇదిగోండి. ఇది మీదండి. ఇంకో బింది కావాలని చెప్పండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నూనె వేస్ట్ చేయొద్దని? పూరీలు నూనెలోనే వేస్తారే, నీళ్ళలో కాదు. కష్టపడి డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది వేస్టేజ్ ఏంటని. చేతుల నిండా సంపాదించే మగాళ్ళు కూడా ఇన్ని మాటలు మాట్లాడు కదే. పై ఇంటి కుర్రాలను చూడు, పొద్దున్నే నాకు 2 బిందెలు నీళ్లు పట్టించారు. పొద్దున్నేనా? నిజం చెప్పు, కాఫీ ఇచ్చే ఉంటావు నువ్వు. ఓరి దేవుడా, ఈ ఇంట్లో నాకు మంచి నీళ్ళు ఇచ్చే స్వాతంత్రం ఉందా కాఫీ నీళ్లు పెట్టడానికి? ఆ మహాన్ బావుడు ఆయన దారి చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దేవత వచ్చింది నన్ను చూసుకోవడానికి. అయ్యో అమ్మ, నన్ను వదిలేసి నువ్వే తిను. ఆ హోటల్లో పూరీలు బాగుంటేనే ఎక్స్ట్రా తెచ్చాను రా. హలో, ఏంటిది? మా ఇల్లు ఏమైనా పెద్ద ఆశ్రయం అనుకుంటున్నావా? వాడిని అడుగు. నువ్వా? సిగరెట్ పీస్ అంత లేవు. నేను సిగరెట్లా? సిగరెట్లు ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా? రేపు క్యాన్సర్ వస్తే ఫ్రీగా ఎవడైనా ట్రీట్మెంట్ ఇస్తాడా? లైఫ్ కాస్ట్లీనే, చావు కాస్ట్లీ బాబు. ఏంటి అర్థమైందా లేదా? అర్థమైందండి. పోనీలే పద్దు, వాడి పాపాన్ని వాడు పోతాడు. పూరీలు చాలా బాగున్నాయి, తింటావా? ఫ్రీగానేలే. మీకోసమేనండి. వచ్చి ఒక్కరోజైనా అవ్వలేదు, అప్పుడే మొదలు పెట్టారా? అదేంటి పూరి తింటావని అడగటం కూడా తప్ప? మంత ఆకూడదు, చిందులేయకూడదు, మ్యూజిక్ పెట్టకూడదు, ఇది కూడా కండిషన్ లో ఉందా అండి? లేకపోతే నీ బంగ్లాలో పూరి తింటం మీద కూడా ప్రొబిషన్ పెట్టావా? ముందే తెలుసు. అదేంట్రా, ఇక్కడేం తినకూడదా? గాలి పీల్చి బతికేమంటదా? ఎవరు బిసం అనుకుంటున్నారు? తేరగా వచ్చాను లపలపా తినేస్తున్నారు. అమ్మా దయామయి, కరుణామయి, ఇలా మన ఇంట్లో రెంట్కుండే బేవర్స్లందరికీ కాఫీలు కావాలా, టిఫిన్లు కావాలా అని పూరీలు గిరీలు తినిపిస్తే మనం ఈ బంగ్లా అమ్ముకొని దివాలా తీస్తాం. ఇది నేను చేసిన పూరి కాదే, ఇందులో బంగాళదుంప కూర ఉంది. నేను ఈరోజు పసిపప్పు కూర చేశాను. ఎవరింటికన్నా వెళ్ళి లాక్కొచ్చావా ఏంటి? ఓరి దేవుడా, దీని పిసినార్తనాన్ని తగ్గించయ్యా. అవును, మన ఎంప్లాయీస్ బయోడేటా డీటెయిల్స్ ఏ ఫోల్డర్ లో ఉన్నాయి? నందు. ఏం పద్దు? బిజీయా? కొంచెం ఓ అర్జెంట్ పని మీద ఉన్నాను. ఏం చెప్పు. అది పొద్దున పూరీలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. మీ మిస్లు అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికేగా ఉంది. పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్. ఎస్. పద్దు, అది మనం ఏంటి సరదాగా మనం వెళ్ళి ఫ్రూటీ తాగొద్దామా? ఓకే. అదా ఇది ఎండి గారి బండి కదా, ఏంటిది కూడా తాకట్టు పెడతావా? అవసరమైతే అమ్మేస్తా కూడా. ఫ్రూటీ పిస్తానని తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయించావు. రేపు ఇడ్లీ తినిపిస్తానని తీసుకెళ్లి కిడ్నీలు తీయించేస్తావేమో. ఓపడద్దు పద్దు, ఓటు మీద ఇలాగా. అయినా రక్తదానం అన్నిట్లోకి గొప్పదానం అని. రక్తదానం అంటే నీది నువ్వు చేసుకోవడం, పక్క వాళ్ళ చేత బలవంతంగా చేయించడం కాదు. సారీ పద్దు, అయినా నీ రక్తాన్ని నేను బ్లాక్ లో అమ్ముకున్నానా? పాపం తల్లి బిడ్డని కాపాడడానికి అలా చేశాను. ఏమైనా తప్పంటే తప్పు 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 తప్పే. పద్దు, పర్సనల్ రికార్డ్స్ చెక్ చేస్తే ఆఫీస్ మొత్తంలో ఆ బ్లడ్ గ్రూప్ ని ఒక్కదాంతోనే మ్యాచ్ అవుతుందని తెలిసి నేను అలా. ఏంటండి మీ గోలా? ఇక్కడ అంత సీన్ లేదు. ఏమంటున్నాడు? 100 రూపాయలు ఇవ్వమంటున్నాడు, ఇస్తావా?
ఎందుకు? మన ఇద్దరం ముద్దు పెట్టుకుంటున్నాం అని ఫీల్ అవుతున్నాడు. దానికి 100. ఏ 50కి బేరం ఆడతావా? కర్మ. చా, అనవసరంగా 100 ఇచ్చావు. అంటే గిట్టుబాటు చేసుకుందామనే. వెళ్దాం పదా. థ్యాంక్ యూ పొద్దు. సార్ ఏంటిది? నువ్వు సమయానికి వచ్చి బ్లడ్ ఇచ్చి మా అన్నయ్య గారు అమ్మాయిని, ఆమె కడుపులోని బిడ్డని కాపాడావమ్మా. 2 నిండు ప్రాణాలు కాపాడి నీ గురించి 2 మంచి మాటలు చెప్పి అభినందించాలనిపించింది. 2 మాటలే సార్, 4 మాటలు చెప్పండి. మేడం రక్తం ఫ్రీగా ఇచ్చింది. ఇలా పద్దు మేడం పేరు మీద ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు తినండి. మీరేం కంగారు పడకండి అమ్మా, బిల్లు ఎండి గారు ఇస్తారు. యూత్ అంతా పొద్దున ఆదర్శంగా తీసుకోవాలి. నందు, యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? ఎస్ సార్. నేను అడగగానే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన మన కుమారి పద్మప్రియ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఏంటి సీత, చాలా ఇంట్రెస్ట్ గా కూర్చొని రాస్తున్నావు? లెటర్ బావకి. ఓ, లవ్ లెటరా? అది ఏం కంగారు పడద్దు, మీ బావకి లవ్ లెటరేగా. ఏం రాసిటి? పర్వాలేదు, ఇటివ్వు. మహారాజశ్రీ చింతకాయల ముఖేష్ కుమార్ కి. ముఖేష్ కాదు, ముక్తేష్ కుమార్. ఏదో కుమార్లే. సీత, నువ్వు నిజంగా త్రేతయ్యకున్నాడు దానివి. ఇది లవ్ లెటరా? ఎక్కడో తవ్వకాల్లో బయటపడ్డ తాళప్రత గ్రంథంలో ఉంది. ఇది కానీ మీ బావ చూసాడనుకో, నిన్ను వదిలేసి వేరే దాన్ని చూసుకుంటా. అయ్యో, మరెలా? ఏం టెన్షన్ పడద్దు, నీకెందుకు, నేను అన్నానుగా. నేను చెప్పింది రాసుకో. చెప్పు. ఇంగ్లీష్ లో. ఇంగ్లీషా? ఏదోటి అయితే రాసుకో. చెప్పు. డియర్, డియరర్, డియరెస్ట్ బావా. అన్నెందుకు? ప్రియా, ప్రియాతి ప్రియమైన బావాని. అలా అక్కర్లేదా? కావాలి. చెప్పు. మై హార్ట్ ఈస్ బీటింగ్. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, రింగ్ రింగ్ ఆల్ ది వేస్, ట్రింగ్ ట్రింగ్. ఇదేంటి? గుండె నిండా గుడి గంటలు, ఎదలో కోటి శతకోటి వేణులు మోగే. నీ పైతం పోయిటరీ ఆపుతావా? సీత, నువ్వే రాయాలనుకుంటున్నావు అది రాయి. అబ్బో, ఏమొచ్చాను రాయడానికి. ఐ హోప్ యు ఆర్ వెల్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ ది సేమ్ వెల్. అత్తయ్య మామయ్యకి నమస్కారం. అమ్మ ప్రిపేరింగ్ మ్యాంగో పచ్చడి ఫర్ దెమ్. నీకు గోరింటాకు ఇన్ పామ్స్ ఇష్టమా? లాంగ్ చెడ బిగినింగ్ ఫ్లవర్స్ లైకా, బాబిడ్ హెయిర్ లైకా. సీత, ఇటు నేను రాస్తాను. అప్పుడు వాళ్ళ బావ నిన్ను ప్రేమిస్తాడు. హైకోర్టు క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. ఎక్కువ మాట్లాడు మాకే. సీత, నువ్వు కంగారు పడు మాక. ఎంతైంది? ఇదిగోండి చెల్లరా. పర్లేదు ఉంచు. మన బ్రదర్ లా ఉన్నాడు. ఓయ్ బ్రదరు, నీకు చెప్పానా హైదరాబాద్ లో ఏ నా కొడుక్కి డ్రైవింగ్ రాదని? ఇంతకీ నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావా? నేనేదో చేస్తున్నాను గానీ ఎదవేడి. ఏ ఎదవా? డ్రైవర్ ఎదవా? ఆ డ్రైవర్ నేనే బ్రదర్. ఆల్టో కారు వాన్ రవల్స్ నోడివి ఆటో డ్రైవింగ్ చేస్తున్నావా? అవును. ఏం పర్లేదులే బ్రదర్, కానీ మూవీ ఏం పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు కదా. ఆటో గండిపేట వస్తావా? ఎక్కండి. లేట్ ఏం కాదు కదా. లేట్ అయినా నేను డ్రాప్ చేస్తాలే. రా, వద్దు, దగ్గర రమ్మంటుంటే. ఏం బాస్, ఆటోకి ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఆటో కాదు, నీకు నాతో ప్రాబ్లం. దగ్గరకి ఎందుకు? ఏంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వెవరా నన్ను అడగడానికి? ఇట్స్ నాట్ యువర్ బిజినెస్. కరెక్టే, కానీ నీ బిజినెస్ నాకు నచ్చలేదు. ఎందుకు కొడుతున్నావు? నీ ఇల్లేటు, ఈ టైంలో నువ్వు వెళ్ళేదేటు? మా నాన్నే నన్నేం అడగడు, నీకేం సంబంధం? నాకే సంబంధమా? నీ ఎంబీఏ ఫీజు కట్టాను, అప్పుడు అడగలేదే నీకే సంబంధం అని? అయితే మా ఫ్రెండ్ ని కొడతావా? చూస్తావా? రేయ్, ఇంకోసారి పిల్లవైపు కన్నెత్తి చూస్తే నేను ఈ భూమి మీద లేకుండా చేస్తాను. నువ్వు స్ట్రైట్ గా వెనక్కి తిరిగి వెళ్ళు. ఏయ్, నువ్వు వెనక్కి తిరిగి ఆటో ఎక్కు. నీ సంగతి మా నాన్నతో చెప్తా. చెప్దుగానిలే. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆ భయం ఇందాక గండిపేటకి అర్ధరాత్రి వాడితే వెళ్తున్నప్పుడు ఉండాలి. డోర్ మూసుకుని కూర్చో. కమలా, కాలి పట్టా జారిన నష్టం లేదు, కాలు జారితేనే చాలా కష్టం. అన్నా నన్ను ఇప్పుడు కోపంగా ఉన్నా, అన్నాను ఒకటి అన్నాను మర్చిపోమాక. నేను అవసరం అయితే ఫోన్ చేయి. నీ 5 రూపాయలు.
థ్యాంక్ యూ. ఇదేం బాలేదురా. నీకెలా ఉందో గానీ నాకైతే ఇబ్బందిగా ఉంది. ఏది ఆటో నడపటమా? అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ రా. అంతేలే, పరాయి దేశాల్లో టేబుల్ తుడిచినా పెట్రోల్ బంక్ లో పనిచేసినా పర్లేదు, మన దేశంలో మాత్రం వైట్ కాలర్ వేసుకుని తిరగాలి. రేయ్, నువ్వు ఎవరెవరి అవసరాల కోసం ఆటో నడపడం నాకు నచ్చలేదురా. నా బైక్ పోతే పోయింది, నాకేం అక్కర్లేదు. నేను అడగను కూడా అడగను రా. ఎవడిచ్చాడు రా లైసెన్స్ నీకు? ఆర్టీఓ. షడప్. మా అమ్మాయి మీద అధికారం చలాయించడానికి ఎవడిచ్చాడు రా నీకు లైసెన్స్? మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని కొట్టడానికి ఎవడిచ్చాడు రా లైసెన్స్ నీకు? అసలు మొదటి నుంచే మా అమ్మాయి కమల మీద నువ్వు కన్నేసి ఉంచావు. అందుకే మా బాత్రూమ్ కి పెంకులు కప్పావు, మా అమ్మాయికి జీతం కట్టావు. తీరా మా అమ్మాయి గొప్పింటి కుర్రాడితో కనిపించేసరికి అక్కస్తో భరితలేక వాడిని కొట్టావు. అసలు మా ఇంటి వ్యవహారాల్లో తలదూర్చే అధికారం ఎవడిచ్చాడు రా నీకు? ఇంకొకసారి ఇలా జరిగిందంటే చెప్పులు వాయించేస్తాను, జాగ్రత్త. చూడు, క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మాయిల జీవితాలతో ఆడుకోకు. చూడు అమ్మాయి, వీటితోటి జాగ్రత్త. తప్పగా పోరా బాబు. పదండి. రేయ్, ఎన్ని సాయాలు చేశారో వాడికి, కాస్త కృతజ్ఞత లేదు. ఎలా భరించారో వాడిని? ఆ రోజు ఆయన దగ్గర నేను కృతజ్ఞతలు ఆశించలేదు, ఈ రోజు నేను తిట్లు తీసుకోలేదు. మధ్యలో నువ్వేందురా ఫీల్ అవుతావు? నెంబర్ అడిగితే ఏకంగా అడ్రస్ ఇచ్చేసిందిరా బాబు. అవునా? హాయ్ ప్రియాంక. ఆడపిల్ల ఏడ్చేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఏడారంట. పెద్దక్క నా హెయిర్ కట్ కని 300 ఇచ్చింది. దట్స్ గ్రేట్. కానీ నేనేమో హెయిర్ కట్ చేయించుకోకుండా అది కాస్త వాడేశాను. దట్స్ బ్యాడ్. నందు, ఈ వయసులో మనకి కొన్ని సరదాలు ఉంటాయి కదా. మనకా? కంగారు పడకు, స్కూటీ నడపడం లాంటిది. ఓ. మా ఫ్రెండ్ స్కూటీ తీసుకెళ్లి ఎలక్ట్రిక్ పోల్ కి డాష్ ఇచ్చాను. అయ్యో. హెడ్ లైట్ కాస్త పగిలిపోయింది. దాన్ని బాగు చేయించడానికి 300 హుష్కాకి. ఓకే. ఇప్పుడు పద్దు దయ్యంకి నేను హెయిర్ కట్ చేయించుకోలేదని తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఓస్, దీనికి ఎంత ఎడవాలా? ఆ 300 నువ్వు ఇస్తావా? నీలో చాలా టాలెంట్ ఉందిరా. ఓ పని చెయ్యి, ఆటో నడపడం మానేసి సెలూన్ షాప్ పెట్టు, డెవలప్ అవుతావు. పక్కనే చెప్పులు కుట్టే షాప్ కూడా పెడదామా? ఐడియా బాగుందిరా. అయిపోయిందా? ఆగు, నేను మంచి రాణి ముఖర్జీ సిస్టర్ లా తయారు చేస్తాను. రాణి ముఖర్జీ సిస్టర్ లా వద్దు, రాణి ముఖర్జీ లాగానే కావాలి. అయ్యా, నువ్వు ఆ పనిలో ఉండరా రై. ఏంటి ఎక్కడ చేయించుకున్నావి కటింగ్? దీనికి 300 రూపీసా? బోడీ కటింగ్. బోడీ కటింగ్ కాదే, రాణి ముఖర్జీ కటింగ్. మొహరాణి ముఖర్జీ కటింగ్. ఆ షాప్ ఎక్కడుందో చూపించు, మన డబ్బులు మనం వాపస్ తీసుకుందాం. కటింగ్ చేసిన తర్వాత డబ్బులు వాపస్ ఇవ్వరు. వాడికి నువ్వు సపోర్టా? నిన్ను చూడమ్మా. ఏంటి మీ గోల? వదిలేవే, బానే ఉంది. కానీ చెవుడు వస్తే అసలే పెళ్లి కావాల్సిన పిల్ల. చెవులుంటే పెళ్లిళ్ళు అయిపోతాయా? పిసినార్తనం ఉంటే అవ్వదు. పెళ్లి కావాలంటే ఇంగ్లీష్ రావాలి. అవసరం లేదు, ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే చాలు. మా లక్ష్మక్క అనవసరంగా రెపిడెక్స్ ఇంగ్లీష్ కోర్స్ పుస్తకాలని తెగ చదివేస్తుంది, మా అమెరికా బావని ఇంప్రెస్ చేయడానికి. ఏయ్, ఎందుకు ఇంకా వేస్తున్నావు? తూగం సరిగా పట్టుకో, తీసే కొంచెం. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నీకు. అర్జెంట్ గా 5 లక్షలు కావాలి, ఉన్నాయా? రూపాయలే. సీరియస్ పద్దు. ఓకే. ఏంటి? ఏయ్, నేను చూడట్లేదని నువ్వు చీటింగ్ చేయొద్దు. ఎలా అయినా 10 కిలోలు రావాలి. ఏంటి పద్దు? లేవు నందు. జోక్ చేయకు, ఉన్నాయా లేవా? ఒక్క నిమిషం. అమ్మా, నీ పర్పుల్ డబ్బాలో డబ్బులున్నాయా? లేవు. నా కాదులే, నందుకి. 36 రూపాయల 30 ఉందనుకుంటా. అవి తీసుకో, మిగతావి ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకో. ఓకే? మ్యాటర్ చాలా సీరియస్, అర్థం చేసుకోవచ్చు కదా. ఏంటి 5 లక్షల రూపాయలంటే మాటలా? అయినా ఏంటంత అర్జెంట్? సరే గానీ నీకు జంగైన చోటు తెలుసా లేదా? బ్యాగ్ వద్దు నందు, వాడు చాలా డేంజరస్. క్యారెక్టర్ అనాలిసిస్ అక్కర్లేదు, వాడు ఉండే చోటుకు తీసుకెళ్తే చాలు. తెలుసు, కానీ నీకు విషయం తెలియదు. ఏంటది? అప్పిచ్చేవాడికి మన మీదే కాదు, మన అభిమానం మీద కూడా హక్కులు వస్తాయి. అవమానాలు తట్టుకునే శక్తి లేకే మా నాన్న. మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఐమ్ సారీ పద్దు. నా మాట విన్నందు, ప్లీజ్ వద్దు. ఇది టైం లేదు, అర్జెంట్ గా జంగ ఉండే చోటుకు తీసుకెళ్ళు ప్లీజ్. ఎంత చెప్పినా వినవా నువ్వు? నందు, నందు ఇంకోసారి ఆలోచించుకో. జంగ అసలు మంచోడు కాదు. జంగయ్య కూడా మనిషే కదా, నువ్వు రా చెప్తా. ఏం తమ్మి దారి తప్పొచ్చినావు? దారి చూపిస్తారనే వచ్చాం, అర్జెంట్ గా 5 లక్షలు అప్పు కావాలి. బంజామని ఉండరు అది. నిన్నే బందేరా. దారి చూపించేది ఏముంది, పైసలు మీతికి ఇచ్చుడే మన దందా. ఏం పెడతావు? ప్రస్తుతం నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు, ప్లస్ టైం కూడా లేదు.
దానికి కూడా టైం లేదు. ప్లీజ్ జంగయ్య, అవతలో మంచి ప్రాణం కాపాడాలి. చలపతి మాస్టర్ కోసం తల తాకట్టు పెట్టైనా తన కొడుకుని బతికించుకోవాలి. ఆయన ఏమైనా నీకు పుక్కట్లా చదువు చెప్పిండా, లేకపోతే నీకేమైనా పిల్లనిచ్చేటి మామనా? అదేం కాదు, నేను వాళ్ళలో తడుస్తుంటే ఆయన నాకు కొడుకు ఇచ్చారు. అవును, 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వర్షంలో తడుస్తున్న నన్ను చూసి ఆయన చేతిలో కొడుకు నాకు ఇచ్చేసి ఆయన తడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆ ప్రేమకి ఎంత ఇవ్వచ్చు, ఎలా విలువ కడతాం? సరే సరే, ఇవాళ వసూలు చేయాల్సిన లిస్టు 5 లక్షలు విలువ చేసేది ఏమన్నా ఉంటే నా తన తెచ్చిపెట్టు ప్లీజ్. అసలు నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు జంగయ్య. మనిషి శరీరంలో విలువైంది ఏదన్నా ఉందంటే అది నీకు పనికొస్తుంది అనుకుంటే తీసుకో. నా కళ్ళు పో, నా గుండె పో, నా తల తాకట్టు పెట్టినా. నువ్వు ఆగు జంగయ్య. నీ కళ్ళు గుండె రాసిస్తావా? సరిగా విన్నావా? నీ కళ్ళు గుండె కావాలంటున్నాడు జంగయ్య. రాసిస్తా, కానీ డబ్బు మాత్రం వెంటనే కావాలి. అట్లని ఈ పేపర్ మీద రాసి సంతకం పెట్టు. అవతల ఆపరేషన్ అర్జెంట్గా జరగాలి, అర్థం చేసుకోవేంటి? ఇదిగో 5 లక్షలు. థ్యాంక్ యూ జంగయ్య, నీకు రుణపడి ఉంటాను. ఈ రోజు 15వ తారీఖు, అంటే వచ్చే నెల 15వ తారీఖు సరిగ్గా ఒక్క నెల. ఆ రోజు రాత్రి 12 గంటల తర్వాత ఒక్క నిమిషం లేట్ గా ఫుల్ అమౌంట్ తోటి వచ్చినా గానీ నీ కళ్ళు గుండె మా జంగయ్య సొంతం. అర్థమైందా? సరే జంగయ్య, ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నావు, నీ మేలు మర్చిపోలేను. కదా మాస్టరు, మన రామానికి ఇంకేం భయం లేదు. ఇదిగోండి డబ్బు తెచ్చాను, తీసుకోండి. నందు, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు అవన్నీ వదిలేయండి, ముందే ఆపరేషన్కి ఏర్పాట్లు చూడండి. అదండి నందు, ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడుతున్నాడు. నా ఆయుష్ కూడా పోస్తుంది. ముందు పని మొదలు పెట్టండి. పదపద్దు. ప్రపంచంలో అన్నిట్లోకి పెద్ద కష్టం ఏంటో తెలుసా? కంటి ముందు కన్నబిడ్డ ప్రాణాలు పోతుంటే ఏం చేయలేకపోవటం. అన్నిట్లోకి పెద్ద సుఖం ఏంటో తెలుసా? ఎదుటివాడికి సాయపడినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం చూడటం. నీ గురించి ఆలోచించుకోవాను. ఆ పని దాని నుంచి నువ్వు చేసి పెడుతున్నావుగా. హాయ్. ఏంటి ఈరోజు ప్రియాంక కొత్తగా కనిపిస్తుంది? హెయిర్ కట్ చేయించినట్టుంది. అది హెయిర్ కట్ కాదు, హెయిర్ బర్నింగ్ అంటారు. ఓహో, కొత్త హెయిర్ స్టైల్. బాగుందా? చాలా బాగుంది. ఎక్కడ చేయించుకున్నావో చెప్పవా? మేము కూడా చేయించుకుంటామే, చెప్పవా? ఏ ప్లీజ్ చెప్పవే, ఎవరు చేశారు? అది చేసింది నేనే. బాగుందా? ఏడ్చావులే, నందు చేశాడు. నందు నువ్వు చేసావా? అది చిన్న ఎక్స్పెరిమెంట్. అరే సినిమాకి టైం అయింది కదరా. బాగా కూర్చేసావరా. ఆ హెయిర్ స్టైల్ మ్యాటర్ ఏంటో ముందు తెలుసు. అది నీకు విషయం తెలుసా? రేపటి నుంచి ఆఫీస్ కి నువ్వు మోపెట్లో వెళ్ళిపోవచ్చు. రే పద్దు సూపర్ లానరా. సూపర్, గుడ్ జాబ్. వస్తా. అసలు సినిమాలే చూడనోడివి పద్దు నుండి తప్పించుకోవడానికి సినిమా చూస్తున్నావు అనమాట. ఊరుకోరా. నిమిషం ఆగరా, ఈ సినిమాకి వెళ్దారా? ఇదేదో బాగున్నట్టే ఉంది. అది అది నిన్ను కాదు, నువ్వు చూసుకో. నిన్నే ఇసంటి బుత్తు బొమ్మలు చూడొద్దని తెలుసు కదా. నువ్వు చూసే కళ్ళు నీ కాదు, నాయి. గుర్తుపెట్టుకో. పదరా పద. ఆగరా, ఈ కళ్ళు వాడివి కదా, వాడి కంట్లో వేలు పెట్టి పొడుస్తా. ఏం చేస్తాడు చూద్దాం. దుర్మార్గుడా. బాగా రాసిస్తావరా? ఓ పని చెయ్యి, నాని కూడా రాసిచ్చే. పొద్దున్న వచ్చి గీకి పెడతాడు. గట్టికి లాగరా. అయిపోయిందండి. మా బాబే మా నాయనే అసలు ఎందుకు పనికిరాదనుకున్న మంచాన్ని ఎంత కొత్తగా చేసావయ్యా? మా ఇంట్లో కూడా నవ్వర్ మంచం పాడైంది నందు. ఏంటమ్మా, మీ ఇంట్లో నవ్వారిని మీ వారిని బాగు చేయడమే మా పని. ఇంతకీ నవారిని ఇంగ్లీష్ లో ఏమంటారు నందు? నేను చెప్తా. ప్రెట్టి పట్టి, మడత పెట్టి, కాటికి చుట్టి. నాన్న కోటేశ్వర మెసేజ్ పంపించారా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని. ఏమిద్రా? అదే ట్రై చేస్తున్నా. లేదురా, ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? బయలుదేరు. పద్దు, నువ్వు కూడా తనతోటి వెళ్ళమ్మా. నందు వాళ్ళ నాన్నగారంటే మనకు కూడా కావాల్సిన వాళ్ళే కదా. ఆఫీస్ వర్క్. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. నమస్తే. నమస్కారం. వచ్చారా?
కూర్చోండి కూర్చోండి మళ్ళీ మాట్లాడదాం. ఈ చోటనే మా బావ ఇచ్చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు. కొంచెం తప్పుకోమ్మా. పోనిచ్చుకున్నావు కాదు, ఏ? ఆడోళ్ళ మధ్య నుండి కాకుండా అటువైపు నుండి వెళ్ళొచ్చుగా. ఆడోళ్ళ మధ్య నుంచి కాబట్టి ఆడోళ్ళ నుంచి వెళ్తాను. నీకు ఎత్తుకే ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ బొమ్మల నాటకం చూడాలా? తప్పక అన్నయ్య తాయారమ్మకు మూర్చొచ్చి తన్నుకుంటది. నువ్వు ఎమ్మంటే రావాలి. ముందండి తాళం చేకూర్చి చేతిలో పెట్టండి రా. ఈలోగా నేను తాళం చెవులు పెట్టాం, నువ్వు తొందరగా రా. అభిమానులు ప్రేక్షకులు క్షమించాలి. తాయారమ్మ గారికి వైద్యం చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను. ద్రౌపది వేషం వేస్తుంది. పిఠాపురం నల్లపద్మేనా? కాదు, దాని చెల్లెలు. దాని చెల్లెలు అంత పెద్ద మనిషి అయిపోయిందా? ఏరాది మన హిట్ లిస్ట్ లో లేదా? ఉండుండదులే, నువ్వు చూసి చాలా కాలం అయింటది. అవునా? నేను వస్తామైనరో. ఏ ఉండు, ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం వస్తుంది, మజాగా ఉంటది. ఎన్నిసార్లు చూడలేదు. ఆవిడ చీర లాగడం, ఇది అన్నా అని చేతులు పైకెత్తడం, టయానికి ఆ కృష్ణుడు వచ్చి చీరలు ఇవ్వడం, అంతేగా కదా. ఈ రోజు కృష్ణుడు రాడు. ఏ తమ్ముడు దుశ్శాసన, దాని వలువలు ఊడ్చి నిండు సభలో వివస్త్రణ చేయి. కృష్ణ కృష్ణన్న రాడు రాడే. ఎందుకు? కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా. నీ బుర్రమైనరో. బుర్ర ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. నీకులా కాదు. ఇదేంటి భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేసాడు. ఈయనేటి శివరణ గారు కట్టాల్సినాడా? ఇంకేం చూస్తా రారా బాబా. అది అమ్మా తప్పుకోమ్మా, పక్కన తప్పుకో. మళ్ళీ తొక్కానంటారా? నిన్ను ముట్టుకోకుండా తిడతావిటి? ఏ ముట్టుకుని నీ మీద పడలేదనా? రా తప్పుకో. రారా రే, రత్తాలు ఇంటికి వెళ్దాం. ఆవిడ సెకండ్ షో సినిమాకి వెళ్ళిందండి. ఏ దాని డేట్లు నువ్వు చూస్తున్నా? ఏనందు చెప్పబెట్టకుండా వచ్చేసావు? బానే ఉన్నావు కదా? మా నాన్నకి ఎలా ఉంది? మీ నాన్నకే ఏంట్రా రాంబాబు, ఏంటి అడవుడి? ఒరే బాబా, అతని నుంచి నీ కొడుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? పార్వదత్త లేదు. మీ నాన్నరా? రే నందు, ఎట్రా బస్సు టైం కంటే ముందు వచ్చేసిందా? ఇంకేమైందని పరిగెత్తుకుని వస్తే నాటకాలు ఆడతారా? నాటకాలు అది కాదురా నందు. కొట్టేసిపోయా. అసలు నిన్నాలి ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని రాసావు. అవునరా, ఇదిగో చూడు ఎంత సీరియస్. ఎరా బాబా? మరి కాదేటి, ఇక్కడ ఏదో తక్కువైనట్టు మమ్మల్ని అందరిని వదిలిపెట్టి పొలం అంత దూరం ఉద్యోగానికి వెళ్ళావు. ఏం ఓడపడిచావు? ఓ అబ్బో, నీకన్నా ఎక్కువేలే. మన ఊర్లో అప్పులు ఇచ్చాడు పక్కన 2 ఊర్లు దాటేస్తున్నావు అంటగా. నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ తినవా? ఈ పాటికి ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు లేక ఉన్నదంతా కొదవ పెట్టుంటాం. ఇప్పుడు మీ అప్పులు రామాయణ అవసరమా? ఒరే బాబా, వీడు వచ్చేదాకా వీడిని చూడాలి కబుర్ చేయని నా ప్రాణం తీసేసావు. తీరా వీడు వచ్చాక వీడితో గొడవ పడతావేరా? నేను మాత్రమే ఎదురు చూస్తుంది, లోపల వాళ్ళ అమ్మ కూడా ఎదురు చూస్తుంది. అవును కదా? మనం అదు అమ్మని చూపిస్తా. అమ్మా, నాకు మంచి ఉద్యోగం, సిటీలో ఉంటాను, మంచి చోటు, చుట్టూ మంచి మనుషులు దొరికారు. ఈలాగా అబద్ధాలు కోరలు కాదు. చూసేవారడా, అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డలనాడు కాదని అందుకే అన్నారు. అసలు ఈ దరిద్రమైన డ్రామాకి డైరెక్టర్ ఈతను. నేను కనీగా హరిశ్చంద్రుడు అన్న విషయం ఈ ఊళ్ళో ఊరికే ఎమోషనల్ అయిపో. మాకు కొడుకుని రప్పించాలన్నా రప్పించాను. అసలు సిటీ నుంచి పిల్లలు కూడా వెంట తెచ్చాడు. నువ్వు కంట్రోల్ అయిపో. ఏమా, నువ్వు నందు కలిసి ఉద్యోగం చేస్తారా లేదా? మావయ్య, నేను ఉండేది వాళ్ళ ఇంట్లోనే. వీడు ఊరు కాని ఊర్లో ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అని ఎప్పుడూ దిగులు పడేవాడిని. ఆ విషయంలో ఆవిడ బాగా స్ట్రిక్ట్ లే. డాడీ 4 నెలలైంది జీతం పంపలేదే ఏదావా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూతారా? మన ఇల్లు అటు కాదు, ఇటు కదా. ఇల్లు ఎక్కడ కూడా మర్చిపోయావా? ఇదిగోరా నందు, పులుసు తెచ్చా. పులుసు అయితే నువ్వే తాగు, బాత్రూమ్ లోకి ఎందుకు? ఇది కుంకుడుకాయ పులుసు, నీ కళ్ళల్లో పడకుండా పోద్దామని వచ్చా. పద. నువ్వు వస్తావా? ఎలా? ఓ నీకుందిలే మహా సిగ్గు. ఆ గది నిండా బట్టలేని ఫోటోలేగా. ఇదిగోవే
నువ్వే పోయి సరేలేరా, చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాను, నేను చూడండి ఏముందంట. అవునా? పదా ఒరే అన్నయ్య, నీ కొడుకు పిలిచిపోవటం ఇంకా నా వల్ల కాదురా. గట్టి పిల్లని చూసి లేకపోతే ప్రతి ఒక్కరికి ఆట అయిపోయింది. నేను చూడండి ఏంటి అని యాదవ్ గోల. ఏం చూస్తున్నా దా చెబుతు కదా బాబు. మానుకు తగ్గ చెరువు దగ్గరే ఉన్నట్టుంది. టేబుల్ మీద పెట్టుంటే బాగుండేదేమో పాప అమ్మాయికి. అలవాటు కావాలిగా బావా. ఏంటి వంట చేసినట్లేరు? అదిగో మాటల్లోనే పోయినాలు వచ్చేస్తున్నాయి. ఏమత్తా ఏం తీసుకొచ్చావు? నందు, నీకు ఇష్టమని ఉలవచారు కోడి కూర 2 చేసి పట్టుకొచ్చాను రా. పంతులు గారు పులిహోర బొబ్బట్లు ఇచ్చిరమ్మన్నారండి. ఇదిగో గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు. అది కుమ్మేయాలి వాళ్ళ. అన్నయ్య గోంగూర పచ్చడి వేసుకో. ఇదిగో సిటీ పిల్ల, వడ్డించినవన్నీ తినాల్సిందే, వదిలిపెడితే ఊరుకునేది లేదు. ఊళ్ళో ఎంత తినాలో ఏం తినాలో ఆల్రెడీ డిసైడ్ చేస్తారు. ఏనా ఒరే మీ నాన్న అరటితోట అమ్మేశారు తెలుసా? అవునా నాన్న? అవునరా, మన ఊళ్ళో చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు. ఈ మధ్య కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పోనీలే, మంచి పని కోసమే అన్నట్టు ఇంకో విషయం రోయ్, అదిగో అక్కడ అరకర మగాడు లేదు, అది కూడా అమ్మేశా. ఎవరి కోసం ఏంటో? అదే మన రమణగాడు ఏదో కొత్త రకం వ్యవసాయం చేయడానికి కొత్త రకం మిషన్లు కొంటానంటేను. సర్లే, మన రమణ గాడి కంటే ఆ పొలం ఎక్కువ కాదుగా. అవునానా? ఇంతకీ రమణ అంటే ఎవరు? రమణ తెలియదేటి? అదేరా మన ఉత్తమ రైతు బహుమతి. సరే సరే సరే. మా ఊరు భోజనం నచ్చిందా? బాగుంది. కానీ అంకుల్, ఊరి కోసం మీ సొంత ఆస్తులన్నీ అమ్ముకోవడం ఫూలిష్నెస్ కదా? ఫూలిష్నెస్ అంటారో వీక్నెస్ అంటారో నాకు తెలియదు అని ఊరంతా నవ్వుతే నవ్వుతా, ఊరంతా బాధపడితే బాధపడతా, అంతే. రే బావస్తున్నా, డబ్బులు దాచండి. అబ్బే ఉత్తినే ఎరా సుబ్బుల్ని పందంగా పెట్టి ఆడుతున్నా. ఏమే నువ్వు ధర్మరాజు, నువ్వు ద్రౌపది. సిగ్గు లేకపోతే సరే. నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది. ముక్కండి నీ కంగారేంట్రా? అదే పంట చెరువు కట్ట, అక్కడే నందుగడికి ముడిగడి కాదు. ఇక్కడ నీషు అంటే నేను కౌంట్ ఆడుతున్నాను. ఎలా వేసావా? కింద చూడు వేసాను. జరుగు, వెరీ కూర్చో. అక్కడ పడే చండాలమైన ముక్క. అది నాన్నగారు ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు? చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు. 25 ఏళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయిందిరా బాబు. ఎవరు నాన్నగారు? బొమ్మరిల్లు బట్టి పెట్టాడు. ఓహో, ఏంట్రా ఏం చూసావు? నీ 25 ఏళ్ల జీవితంలో నేనే ఉంటానురా. అరే నేను కాక పక్కింటోడు ఉంటాడా? నీ కన్న తండ్రి కాదంటారా నేను? నీకేంత డౌట్ ఉంటే కుర్రాడు ఆడికేం తెలుస్తుంది? అదేదో అడుగుతున్నాడు. ఏంటో తెలిసేది? నీ పని నువ్వు చూసుకో. ఆయన ఇంకా కొట్టకూడదురా, పెద్దోడాడు. ఏం పెద్దవాడాడు? పేక ముక్కలే సరిగా సర్దుకుంటూ రాదు, పేకాడికి వస్తాడు. పెద్ద కేసు వచ్చినలాగా. బావా మనవాడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ బాగా సుఖపడతారు. నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? నువ్వు మారో ఎక్కడ నువ్వు? ఏట్రా కంగారు? పొద్దున 6 గంటల ముహూర్తం, నా కూతురు పెళ్లి. కూతురు కదా పత్రికలు వచ్చేసినప్పటి నుంచి చెప్తున్నావు, గుర్తున్నా వస్తున్నా. పాపారా, ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. వెళ్ళు. చూస్తట్టు కనిపిస్తాడు గాని ఆ బస్ స్టాండ్ విధులాడికి 4-5 లగ్గాలున్నాయి. ఎడ్లు పెరుగుతున్నాయి. ఎళ్ళు. కందిపప్పు ధర తగ్గేలా ఉందట్రా? బంగారమే మేలంటున్నారు మరి. శీనుగాడు నా బండి బావిలో పడేశాడు. తర్వాత తీస్తారా? వేరే బండి తాడుకో. తీసి తర్వాత తీస్తాను చెప్పా కదరా. నాకు ఇప్పుడే కావాలి. తీసుకురా రా తాత. తీయవా ఉండైతే. అమ్మాయి చెప్పురా. ఇది పట్టుకో. ఈ బావిలో నా కళ్ళు కనపడ. శ్రీ ఆంజనేయం. ఏంటి పిల్లడికి పెద్దనంటే కొంచెమైనా భయం లేదు? భయం కాదు పద్దు, ప్రేమ ఉండాల్సింది. నానంటే ఊర్లో ఎవరికి భయం ఉండదు.
ప్రేమ తప్ప. అదేం కాదు, ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా పాసుపోసుకుంటారు తెలుసా. అంత భయమా? ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు. ఇదిగోరా నీ బెంచ్ కారు, ఇదిగో మన చెప్పులు. ఆడి బండి కోసం నన్ను మళ్ళీ స్నానం చేయించాడు. నందు ఎలాగో వచ్చావుగా, ఇటు వచ్చి కొంచెం హెల్ప్ చేయి. నేనా? రా, నాకు అలవాట్లేదు. నేను నాకేం వచ్చు కట్టడం. ప్లీజ్ డోంట్ బి కిరిష్. పట్టుకో. ఏం చేయాలి? ప్లీజ్. ఓకే, ఇలా పట్టుకుని కమ్ ఆన్. కిందగా. వదులు. నాకు ఎలా తెలుస్తుంది? ఓకే ఓకే ఓకే. మిమ్మల్ని ఎలా మర్చిపోయినరా? ఉండండి, వస్తున్నాను. ట్రై చేశారంటే మళ్ళీ ఇంట్లో పాలు పెరుగు బంద్. అసలే దేశంలో సమ్మెలు ఎక్కువైపోయి. అలా కాదు నానా. ఏం లేదురా, తేలుకుంటుందంటే. అయ్యో తప్పకోండి, తేలుగుట్టింది, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ బండి రెడీ చేయండి. ఏం కాదులేరా నాన్న. ఎలా కుట్టింది? ఆకుపచ్చ సీసాలో పసరుంది. అడిగితే ఒక జత చెప్పులు కుట్టించేవాడు కదా బండోడా. అంటే అన్నానంటావు గాని నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఏమైందన్నా? హనుమంతుకి తేలుగుట్టిందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా హనుమంతు? ఏం కాదులేమ్మా. నొప్పిగా ఉందా మావయ్య? మా వాడు పసరు రాస్తున్నాడు కదా. మన హనుమంతుకు తేలుగుట్టిందంట. అవునా? పెళ్లికి వెళ్ళాలిగా. నిన్న అందుకే అందరూ బండోడు అనేది. ముందు రెస్ట్ తీసుకో. ఎంత పని జరిగిందిరా? నువ్వు వచ్చేవింటరా పాపరావు? అవతల నీ కూతురు పెళ్లి టైం అయింది. నువ్వు లేకుండా కూతురు పెళ్ళాడు. నువ్వు రాలేమని చెప్పి నీ కళ్ళ ముందర నాకు కూతురు తాళి కట్టించాలని మన వాళ్ళందరినీ ఇక్కడికి ఏర్పాటు వచ్చాడు రా. ఇంతమంది ప్రేమను ఎలా సంపాదించగలిగారు నందు? ఎకరాలు ఎకరాలు అమ్ముకొని. మా నాన్న ఎకరాలు ఉన్నప్పుడు రాజే, నేనప్పుడు రాజే. ఈ ఊళ్ళో వాటర్ ట్యాంక్, పాఠశాల, వైద్యశాల అన్ని మా బావ కట్టించినవే, ఇంక్లూడింగ్ మరుగుదొడ్లతో సహా. బాగుంది. మీరే అన్ని సొంతగా చేసుకుంటున్నారు. మీ ఊరికి ఎమ్మెల్యే అనేవాడే లేడా? ఎందుకు లేడు? ఉన్నాడు. ఉన్నా లేదంటే రండి. అదిగో ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటే తొందరలో పెళ్లి అయిపోతుందని ఈ ఊళ్ళో వాడ నమ్మకం. అయితే నీకు త్వరలో పెళ్లి అవుతుంది అనమాట. పెళ్లి అక్క కావాలని మొక్కున్నా, నా కోసం కాదు. అలా మొక్కులు ట్రాన్స్ఫర్ అవ్వమ్మా. మొక్కోపోయిన అవాల్సిన వయసురా ఇది. ఏమ్మా, నీకు నమ్మకాలున్నాయా? మీకు లేవా అంకుల్? పూజారి బొట్టు పెట్టాడనుకో, పెట్టించుకుంటాను. పకీరు పొగేస్తే వేయించుకుంటాను. మతం అంటే మనసు, అన్ని సమతం కావాలి. అంటే మీరు పూజలవి చేయరా? కానీ నాకు తెలిసిన పూజల్లా పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇంతకన్నా మించిన పూజ ఏ మతం చెప్తుందమ్మా? ఇక్కడ ఉందరా. ఏమే చిత్రాంగి, రేట్ ఎంత? 150 మైండ్రో. సీకుల రేటా నీ రేటా? నా రేటు నీకు తెలియదేంటి? ఆర్థిక మంచి కదా, ఏమన్నా తగ్గించాను. ఊరికే వచ్చేస్తాయి యాదవ. నీలో నన్ను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. ఎవడు? నువ్వా? కాదు, మా మైనర్ బాబు. ఊరిని నేను. నువ్వు వెళ్ళి కావాలంటే. నేను మగవాళ్ళ మీద చేయను, ఓన్లీ లేడీస్.
తల్లో పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను. నమస్కారం నమస్కారం ఓయ్. ఈ రోజు కలెక్షన్ ఎంత? 16,320 రూపాయలు ఓయ్. నేను అడిగిన డబ్బులు కాదు, గుడికి వచ్చిన అమ్మాయిల గురించి. చండాలుడా అప్రాచుడా దేవుని సన్నిధిలో కూడా పాడు మాటలు మానుకోవా? అలాగని మీకు ఏ శాస్త్రం చెప్పింది? మీకు ఏ శాస్త్రం తెలుసు? ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్టిన ఉన్నాయి. అబ్బో, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, బల్లి శాస్త్రం, మరి కామ శాస్త్రం? ఏకాదశి పూట కూడా ఏమిటా మాటలు? వీడి మొహం మీ మంట. పంచి మీద పడింది. ఇదిగో పంతులు గారు, మీ కామ శాస్త్రం తెలుసుంటే ఏకాదశి పుట్టి ఇన్ని తిట్లు తిట్టేవారు కాదు, మీరు నాతో పాటు తిరిగేవారు. నమస్కారం మంగతయారు గారు. నమస్కారం. మీ ఆయన ఊళ్ళో లేడట? సచ్చినోడా, వీడి కనిపించడమే పాపం. పదరా పద, ఇవాళ కోట అయిపోయింది.